సామూహిక జాతీయ గీతం జనగణ మంగళ వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा जन गण मंगल दायक जय भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఈ యొక్క తెలంగాణ విమోచన దినం సందర్భంగా యావత్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయిలో కూడా ఈ యొక్క జెండా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పిలుపుడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుల వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మిగతా ఎక్స్ ఎమ్మెల్యేలు మిగతా పెద్దలు ఎమ్మెల్సీలు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారిని మాట్లాడాల్సి కోరుతాం. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 17 సెప్టెంబర్ జాతీయ జెండా వందనానికి విచ్చేసినటువంటి మన నాయకుడు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, మాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి శ్రీ జి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తమిళనాడు కర్ణాటక ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ మళ్ళీ నూతనంగా ఏర్పడేటటువంటి ఒక పదాధికారుల బృందానికి, మరి సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరున అందరికీ కూడా నేను ఈరోజు 17 సెప్టెంబర్ మన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశంలో ప్రతి సంవత్సరం 15 ఆగస్టు 15 ఆగస్టు నాడు మనం అందరం కూడా స్వాతంత్రం జరుపుకుంటాం, మనం కూడా జరుపుకుంటాం. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన స్వాతంత్రం జరుపుకోలేదు. 1948 సెప్టెంబర్ 17 నాడు ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ నియంత నిజాం భారతీయ ఒక ఆ రోజు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు లొంగినటువంటి ఒక పరిస్థితులను చూశాను. ఈ యొక్క భారతదేశంలో మనకు భాగం కావడానికి కారణం అనేక మంది త్యాగాలు, అనేక మంది ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాడి కాసిం మరిజవి ఏర్పాటు చేసినటువంటి రజాకర్ల ఒక సైన్యంతో పోరాడి బలి అయి ఎంతోమంది అమాయకులని
ప్రాణాలు తీసినటువంటి రజాకారులు మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించి బైరాన్పల్లి, పరకాల, గుండ్రాంపల్లి ఇటువంటి అనేకమైన ప్రదేశాలు, నిర్మల్ దగ్గర ఉన్న 1000 ఊర్ల ఇవన్నీ కూడా 1000 ఊర్ల ఏదైతే చెట్టు మనం చూసాం అక్కడ అందరూ కూడా చాలా మంది పోయాం. ఇక్కడి నుంచి మనం ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఒక చరిత్ర మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి. సరే ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి నియంత నియంత్రణ పోరాటానికి తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాన్ని అంటే హైదరాబాద్ స్టేట్ అప్పట్లో దాన్ని స్మరించి దాన్ని గుర్తు చేసుకొని గత 25 సంవత్సరాల పైగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో పోరాడుతూ ఉంది. అధికారికంగా ఈ యొక్క 17 సెప్టెంబర్ జరపండి ఇది తెలంగాణలో ప్రతి గుండెని కదిలించేటువంటి దినము. ఈరోజు మనందరం కూడా తెలంగాణలో గౌరవపడేటువంటి దినము. భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్, లేకపోతే ఇది పాకిస్తాన్ గానో ఇంకేదో స్వతంత్ర దేశాలను మిగిలే ఒక పరిస్థితి ఉండే. మరి అటువంటి ఒక రోజుని అటువంటి ఒక త్యాగాన్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ రోజున అధికారికంగా వేరే పేరుతో వారు చేస్తా ఉన్నారు. మరి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్స్ లో వీళ్ళు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యాలయంలో చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయట్లేదంటే కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము మజ్లిస్ పార్టీ లాంటి ఒక పార్టీలతో భయపడి ఈరోజు వారు చేయట్లేదని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కిషన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో ఆ రోజు హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ఇక్కడ దీన్ని అధికారికంగా మనం జరుపుతాము. దీంట్లో మన సైనిక బలాలు, కేంద్ర బలాలన్నీ కూడా సెలెక్ట్ చేస్తాము. మనం వాళ్ళ జరగకపోతే ఏంది, కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర సంస్థ ద్వారా జరుపుకుంటామని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా మనం జరుపుకుంటాం. ముందుగా అమిత్ షా గారు మొట్టమొదటిగా జెండా వందనానికి వారు వచ్చారు. మరి ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు మన మధ్యన ఉన్నారు. వారు కూడా కొద్దిసేపులో మళ్ళీ పర్యటన కూడా మన అందరూ ఇక్కడికి వెళ్తాం. అక్కడ వారు కూడా జెండా వందనం చేస్తారు. మరి ఈ ప్రయత్నం అంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల వల్లే ఈరోజు ఈ యొక్క పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంత గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశానికి దొరకడము, భారతదేశం వారి నాయకత్వంలో వికసిత భారత్ గా రేపు దిశలో మనందరం కూడా పోతున్నాం అంటే కేవలం నరేంద్ర మోదీ గారి కారణమే. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశాన్ని లూటీ చేశారు, కోట్లాది రూపాయల ఒక స్కామ్ చేశారు. నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల ఈ పరిపాలనలో అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన, ఒక్క స్కామ్ కూడా లేకుండా పరిపాలించినటువంటి నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యంతో ఇంకా దేశాన్ని, మన సమాజాన్ని, దేహాన్ని ఈ రోజు సమాజానికి పని చేయాల్సిందిగా ఆ భగవంతుడు శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భగవంతుడు కోరుతూ, మరి ఈరోజు విశ్వకర్మ దినం కూడా ఉంది. మనం విశ్వకర్మ దినం కూడా మన శ్రమికులు ఈరోజు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏదో ఆ విశ్వకర్మ ఒక జాతి విశ్వకర్మ కూడా మనం ఈరోజు మనం ఆ ఇది కూడా మనందరం కూడా పురస్కరించుకొని ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఆయన తెల్లవారుజామున పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు రావడంతో అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మన మీడియా మిత్రులు కూడా అందరూ కూడా నేను మరొకసారి ఈ రోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.